తిరుపతి సమీపంలోని తిరుచానూరులో కారులో మృతదేహాలు బయటపడిన ఘటన కలకలం రేపింది. తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది. ఇవాళ ఉదయం కొందరు స్థానికులు కారును గమనించారు. అక్కడ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు. లోపల ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కారు డోర్ ఓపెన్ చేసి ఇద్దరు యువకుల మృతదేహాలను బయటికి తీశారు. కారులో ప్రాణాలు కోల్పోయిన యువకుల్ని తిరుచానూరుకు చెందిన వినయ్ దిలీప్ గా గుర్తించారు. వారిద్దరు అన్నదమ్ములని సమాచారం. ఇక పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కారులో 4 బీర్ బాటిల్స్ ను గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు బీర్లు తాగిన మత్తులో కారులో ఏసీ వేసుకుని పడుకున్నట్లు భావిస్తున్నారు. ఇలా కారులో నిద్రిస్తున్న క్రమంలో కారులో పెట్రోల్ మొత్తం ఖాళీ కావడంతో ఇంజన్ ఆగిపోయి ఉంటుందని, ఇద్దరు యువకులకు ఊపిరాడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక యువకుల మృతిపై స్థానికులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు లోపల యువకుల మృతదేహాలు ఉంటే కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ బయట నుంచి కవర్ ఎవరు కప్పు ఉంటారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచివేస్తున్న మొదటి అనుమానం. ఆదివారం కాబట్టి ఎవరైనా చూస్తారేమో అని వాళ్లే కవర్ కప్పుకొని లోపలికి వెళ్లి మద్యం సేవించి అందులోనే పడుకున్నారా, లేదా ఎవరైనా కావాలనే యువకులను ప్లాన్ చేసి చనిపోయేలా చేశారా, అనుకోకుండా మద్యం మత్తులో అందులో ఇరుక్కుపోయి వాళ్లే ప్రాణాలు కోల్పోయారా, అలా కోల్పోతే బయట నుంచి ఎవరు కవర్ కప్పి ఉంటారు అన్న అనుమానాలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ అనుమానాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉంది. దీంతో పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఒకవేళ యువకులు కారులో ఇరుక్కుపోయి ఉంటే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారా లేదా అనేది క్లారిటీ లేదు. కారులో యువకుల్ని ఎవరు గుర్తించలేకపోయారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.